ఇన్న హాదా లహువల్ ఖససుల్ హక్ వమా మిన్ ఇలాహిన్ ఇల్లల్లాహ్ వ ఇన్నల్లాహ లహువల్ అజీజుల్ హకీం. ఖచ్చితంగా అల్లాహ్ తరపు నుంచి సత్యం వచ్చేసింది. ఆ అల్లాహ్ తప్పించి మరొక నిజ ఆరాధ్య దేవుడు అనేవారు ఎవరూ లేనే లేరు. ఆ అల్లాహ్ సర్వశక్తివంతుడు, ప్రతిదీ తెలిసినవాడు, వివేకవంతుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సత్యాన్ని పంపించాను అని చెప్పటం కోసము కససుల్ హక్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. కథలు, కసస్ అంటే కథ, చరిత్రను కసస్ అని చెప్పడం జరుగుతుంది. కానీ దాన్ని తర్జుమా చేసేటప్పటికి అల్లాహ్ తరపు నుంచి సత్యం అనేది వచ్చేసింది అని చేయటం జరుగుతుంది. ఇదేంది కథ అన్న ఉంటే ఆ కథ అన్న మాట చెప్పటం లేదు. చరిత్ర ఉంటే ఖురాన్‌లో ఆ చరిత్ర అన్న తర్జుమా చేయటం లేదు. ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించిన విధానము. కొన్నిసార్లు ఎంతోమంది ఖురాన్‌లో తప్పులున్నాయని నిరూపిద్దామని ముందుకొచ్చారు. అందులో గ్రామర్ ప్రకారంగా వ్యాఖ్యానంలో గాని, చరిత్రలో గాని గ్రామర్‌లో ఏదైతే తప్పులున్నాయో ఈ గ్రామర్ తప్పులు తీసుకొచ్చి ఇవి తప్పులు కదా అని చూపించారు. నిజానికి గ్రామర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ముందు భాష పుడుతుంది. ఆ భాషలో ఇది ఇలా చెప్పాలి, ఇది ఇలా చెప్పకూడదు అనేది జనాలంతా కలిసి నిర్ధారించుకుంటూ పోతారు. ఒక సమయం వచ్చిన తర్వాత ఈ మాట ఇలాగే చెప్పాలని ఖండించి చెబుతారు. మొదట్లో ఎప్పుడైతే ప్రారంభించారో ఇందులో ఈ మాట కలుపుతారు, ఆ మాట కలుపుతారు. చివరాఖరికి ఇలాగే చెప్పాలి, ఇలాగే చెప్పాలి, ఇలా చెప్పకూడదని నిర్ధారణ చేసుకుంటూ పోతారు. మరి అరబీ భాషకి గ్రామర్ ఏంటి? ఎప్పుడు మొదలైంది? అక్కడ మొదలైంది. దానికి ఎవరైనా గ్రామర్ పుస్తకం రాసి పెట్టారంటే ఏమీ లేదు. ఈ ఖురాన్ ఉంది కాబట్టి అరబీ భాషకి ఒక గ్రామర్ ఉంది. ఖురాన్ గ్రంథం లేకపోతే అరబీ భాషకంటూ గ్రామర్ లేదు. మనకంటే 30 సంవత్సరాల ముందు ఇంగ్లీష్ చాలా అద్భుతంగా ఉండేది. ఆ మాటలు అర్థం చేసుకోవటానికి ఇప్పుడు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు అన్నీ కూడా కొత్త కొత్త పదాలు చేర్చటం జరిగింది. కొత్తగా వినిపించటం జరుగుతుంది. అలాగే మనకంటే 10 సంవత్సరాల ముందు తెలుగు అది రాయాలన్నా కూడా కష్టంగా ఉండేది. ఏంది అంటే అందులో అర సున్నాలు, గుండు సున్నాలు కనిపిస్తూ ఉండేవి. ఇప్పుడు ఆ సున్నాలు ఏమైనాయి అంటే భాష కోసము ఇప్పుడు మారిన మార్పుల ప్రకారంగా అందులో ఉన్న పదాలు తొలగించటం జరిగింది. మనం చదవలేకపోతున్నాం కాబట్టి సులభతరం చేయటం జరిగింది. ఈ విధంగా ఎన్నో భాషల్లో మార్పు చేర్పులు అనేవి కనిపించాయి. వాళ్ళ గ్రామర్ మొదట్లో ఏదైతే అన్నారో ఇప్పుడు అది లేదు. అరబ్బు కాలంలో ఏదైతే గ్రామర్ ఉందో ఆ గ్రామర్ ఈరోజు ఖురాన్‌లో మాత్రమే ఉంది. ఖురాన్‌లో మాత్రమే ఆ గ్రామర్ ఉంది. అక్కడ కాకుండా ఇంకెక్కడ కూడా గ్రామర్ అనేది లేనే లేదు. అరబ్బులు ఈ మాట ఇలా అన్నారు అంటే ఆనాటి అరబ్బులు ముష్రికులైనా కూడా వాళ్ళేమన్నారు దానికే విలువ అనేది ఉంటుంది. ప్రస్తుతం అయితే మద్రసాలలో పాతకాలం యొక్క కవులు, పాతకాలం యొక్క పద్యాలు, పాతకాలం యొక్క కవుల యొక్క జీవితాలు మనకు గుర్తు చేస్తూ ఉంటారు. వాళ్ళతో మాకెలాంటి సంబంధం లేదు. వాళ్ళు ముస్లింలా? కాదు. కొన్ని సహాబాలా? కాదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇష్టపడ్డారా? లేదు. వాళ్ళు ఏమీ కాకపోయినా కూడా వాళ్ళ పద్యాలు మాకు నేర్పించటం జరుగుతుంది. ఏంది విచిత్రము అంటే ఆ పద్యాలలో ఏదైతే అరబీ గ్రామర్ చెప్పడం జరిగిందో ఒక పదాన్ని మగవాళ్ళకి ఎలాగైతే వ్యాఖ్యానం ఉంటుందో స్త్రీలకి ఇంకొకలా వ్యాఖ్యానం ఉంటుంది. చెట్లు పుట్లకి ఒక రకంగా మాట్లాడితే ఆకాశం భూమి అన్నప్పుడు ఇంకొక రకంగా వేరు చేయటం జరుగుతుంది. ఈ విధంగా జంతువులు మనుషులు అన్నప్పుడు వేరు మాటలు ఎలాగైతే ఉంటాయో మన దాకా వచ్చేటప్పుడు కూడా అలాగే వేరుగా ఉంటుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ పద్యాలలో ఉన్నటువంటి గ్రామర్‌ని ఎప్పుడైతే చెప్పారో ఎంతోమంది మేము కూడా ఇలాంటి పద్యాలు చెప్పగలమని అన్నారు. కానీ చెప్పలేకపోయారు. మీ పద్యాలే కదా! మీ గ్రామరే కదా! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెబుతుంది. అలాంటి ఒక పద్యం తీసుకొని రావచ్చు కదా! రాలేకపోతున్నారు. కొన్ని కథలు, ఇది కథల పుస్తకం అని నిందించిన వాళ్ళు బోలెడంత మందున్నారు కదా! ఏదో ఒక కథ అల్లి మీరు కూడా తీసుకురావచ్చు కదా! కానీ అది కూడా చేయలేకపోతున్నారు. ఏందంటే హిదాయత్ అనేది అల్లాహ్ ఒక వరుస క్రమంలో పెట్టాడు. ఒక కథ అంటే పూర్తిగా మొదలవుతుంది, మధ్యలో ఏదో జరుగుతుంది, చివరిలో అంతమవుతుంది. ఖురాన్ అలా కాదు. ఒక మొదలైంది అంటే అందులో హిదాయత్ ఉంది. ఒక ప్రవక్త గారి జీవితం ఒకలా మొదలైంది. అందులో మీకు నసీహత్ ఉంది. అలా మీ జీవితం మొదలైందా? అలాంటి సందర్భాలు మీకు ఇవ్వబడ్డాయా? అలా మీరు మొదలయ్యారా? లేదా అలా అంతమయ్యారా? మీ మొత్తం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ధారించి ఒక అవకాశం అనేది ప్రసాదించుకుంటూ పోయాడు. కాబట్టి ఖురాన్ గ్రంథము అల్లాహ్ తరపు నుంచి వచ్చినటువంటి పరిపూర్ణ గ్రంథము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఎలాగైతే అవతరింప చేయటం జరిగిందో అలాగే ఈరోజు మనం చదువుతున్నాము.
100 సంవత్సరాల ముందున్న పుస్తకాలు ఇప్పుడు అర్థం చేసుకోవటానికి కుదరటం లేదు. 100 సంవత్సరాలున్న లిపి కూడా మనం సక్రమంగా చదవలేకపోతున్నాము, రాయలేకపోతున్నాము. 1400 సంవత్సరాలు ఉన్న భాష, 1400 సంవత్సరాల ముందున్న లిపి, అక్షరాలు మొత్తం ఈరోజు మనం ఎలా చదవగలుగుతున్నామంటే ఇది అల్లాహ్ తరపు నుంచి ఒక అద్భుతము. ఏది మారినా కూడా ఖురాన్ మాత్రం అస్సలు మారనే మారదు. దీని రక్షణ బాధ్యత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకున్నాడు. అయితే ఇన్ని బాధ్యతలు తీసుకున్నాడు, ఇంత పకడ్బందీగా పెట్టాడు, ఇంత కట్టుదిట్టంగా పెట్టాడు. ఎందుకు అంటే ఇది హిదాయత్ పుస్తకము, అల్లాహ్ యొక్క పుస్తకము. అల్లాహ్ను గుర్తించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో వమా మిన్ ఇలాహిన్ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్పించి నిజ ఆరాధ్య దేవుడు అనేవారు ఇంకెవరూ లేరు. ఈ ఒక్క ముక్క అర్థం చేసుకోవడం కోసమే ఖురాన్ గ్రంథము. ఈ ఒక్క ముక్క అర్థమైందా మిగతావన్నీ కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క ముక్కే అర్థం కాలేదు, ఇంకేమీ కూడా చెప్పడానికి అవకాశం లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ముష్రికులు వస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీకు మాకు ఇంకా పడటం లేదు, మీరు అల్లాహ్ గురించి చెప్పడము, మేము కాదనటము, ఇవన్నీ ఎందుకు? 1 సంవత్సరము మేమంతా కలిసి మీ అల్లాహ్ను ఆరాధిస్తాము, ఇంకొక సంవత్సరం మీరు కూడా మా విగ్రహాలను ఆరాధించాలి. ఈ విధంగా రాజీ పడటం కోసము, ఒప్పందం కోసము ముందుకు వస్తారు. మరి రాజీ పడటం అంటే ఎవరైనా కూడా ఇష్టపడతారు కదా. రాజీ పడే మాటలు అందరికీ ఇష్టము, అందరూ సర్దుకుపోవాలనే కోరుకుంటారు. లేదా బలం ఉందంటే తొక్కాలని చూస్తారు. మక్కా వాళ్ళంతా కూడా రాజీ పడటం కోసం ముందుకు వచ్చారు. బలం ఉన్నప్పటికీ, శక్తి ఉన్నప్పటికీ, వాళ్ళ సంఖ్య పెద్దదైనప్పటికీ కూడా రాజీ పడటం కోసం ముందుకు వచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పర్లేదన్నారా అంటే లకుం దీనుకుం వలియదీన్, ఇది ధర్మాల విషయం కాబట్టి మీ ధర్మం మీకుంది, మా ధర్మం కూడా మాకుంది, ఎవరిది వాళ్ళే ఆచరిద్దామని అన్నారు. ఎప్పుడన్నారు ఈ మాట? అంతా అయిపోయాక, ఇంకా మేము వినము, మీరు ఇంకా మీ మాట లేకపోతే చంపేస్తామేమో కానీ మీ మాటలు మాత్రం వినము అని ఖండించి చెప్పిన తర్వాత ధర్మం మీకు, మా ధర్మం మాకు అని అన్నారు. మొదట్లో కాదు, చివరిలో చెప్పారు. మొదట్లో వాళ్ళకి నచ్చజెప్పారు, వాళ్ళని హెచ్చరించారు, స్వర్గం యొక్క శుభవార్తనిచ్చారు, నరకం యొక్క శిక్షల గురించి భయపెట్టారు. ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు దాటాక చివరాఖరికి ఏమన్నారు? ఇంక మీరు మారేటట్టు లేరు, మీ ధర్మం మీకోసం, నా ధర్మం నా కోసము. మనకు తెలిసిన వాళ్ళలో, మన కుటుంబాలలో షిరిక్ బిదత్ పనులు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఒకసారి చెబుతాము, విన్నారో వినలేదో తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెబుతాము, చచ్చేదాకా చెబుతూనే ఉండాల్సి ఉంటుంది. ఖురాన్లోనే ఉంది కదా, మీరు మీ ఆచరించండి, మేము మాది ఆచరిస్తాము. ఇలా మనోళ్ళకు కూడా చెప్పొచ్చా అంటే లేదు. ఇది ఒక సంఘటన అంటే దాని చరిత్ర వేరు. ఆ సంఘటన ధర్మాల విషయంలో కలిసి ఉందామని ఎవరైనా వచ్చారు అంటే అప్పుడు లేదు, ఇలా చేయకూడదని చెప్పొచ్చు. మా మాట వినలేదు కాబట్టి ఇంక వీరు మా మాట ఇంకెప్పుడు వినరులే, వీరు అల్లాహ్ నుంచి శాశ్వతంగా దూరంగానే ఉంటారులే. ఈ విధంగా మనము నిరాశ చెందకూడదు, వాళ్ళని అల్లాహ్ నుంచి దూరం చేయకూడదు. పైగా ఇస్లాంలో నిరాశ చెందడానికి కూడా అనుమతి లేదు. సంతోషించండి, బాధ వచ్చినప్పుడు అల్లాహ్ ముందు దుఆ చేసుకోండి. అంతే తప్పించి సంతోషంలో పొంగిపోవటము, బాధలో కుంగిపోవటము రెండింటికి ఇస్లాం అనుమతించటం లేదు. మీరు పొంగిపోయకూడదు, పొంగిపోయి సంతోషంలో పాటలు పాడుకోవటము, డీజేలు పెట్టుకోవటము, సంగీతం వినటము ఇవి చేయకూడదు. బాధ వచ్చినప్పుడు పొంగిపోవటము, నిరాశ చెందటము, ఆత్మహత్యలు చేయటము దీనికి కూడా అనుమతి లేదు. కాబట్టి అల్లాహ్ను విశ్వసించాము కాబట్టి మనల్ని మనం హాని చేసుకోవటానికి లేదు, గాయపరచుకోవటానికి లేదు. మా జీవితం కాబట్టి మేము చచ్చిపోతాం అనటానికి కూడా లేదు. బతకాల్సిందే, అందులో సుఖంగా ఉండటం కోసం ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. ఏదైనా సుఖం లేదు అంటే అల్లాహ్ ముందు దుఆ చేసుకోవాలి తప్పించి చచ్చిపోవాలని కోరుకోకూడదు. పైగా ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో వారికి స్వర్గం యొక్క ప్రవేశం నిషేధము అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. స్వర్గం యొక్క ప్రవేశము అల్లాహ్ కోరుకున్న విధంగా మరణిస్తేనే. మనంతట మనం చచ్చిపోయి అల్లాహ్ దగ్గరికి వెళ్ళామంటే అట్నుంచి అట్ట నరకానికి వెళ్ళిపోండి అనేస్తాడు. కాబట్టి ఈ సందేశము ఇన్నల్లాహ లహువల్ అజీజుల్ హకీం, అల్లాహ్ సర్వశక్తివంతుడు, ఎంతో వివేకవంతుడు. అల్లాహ్ను ఆరాధించాలి, అల్లాహ్ను గుర్తించాలి, అల్లాహ్కు తప్పించి ఇంకెవ్వరికి ఆరాధించకూడదు. ఈ ఒక్క ముక్క చెప్పటం కోసము ఎన్నో సూరాలు, ఎన్నో జీవితాల గురించి, ఎన్నో కథల గురించి, ఎన్నో చరిత్రల గురించి, ఎన్నో ఉపమానాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ఒక్క ముక్క చెప్పటం కోసము అల్లాహ్ తప్పించి ఇంకొక ఆరాధ్య దేవుడు అనేవాడు లేడు. ఈ ఒక్క ముక్కని చెప్పడం కోసం ఇన్ని మాటలు చెప్పాడు. అయినప్పటికీ కూడా మన ముస్లిం సమాజంలో చదువు లేని కారణంగా షిరిక్ బిదాత్ అంటే కనీసం అవగాహన లేకపోవడం వలన
దర్గాలు, పీర్లు, బాబాలు, వలీలు చదువుకుందాం రాండి అంటే ఆ ఒక్క ముక్క తప్పించి ఇంకేమైనా అన్న ఆలోచనలో ఉన్నాము. ఈ ఒక్క ముక్క మనం అర్థం చేసుకోవాలంటే చదవాలి. ఈ చదువు కోసమే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముష్రికులని వాళ్ళు ఎప్పుడైతే ఖైదీలుగా పట్టుబడ్డారో, బద్రు యుద్ధం నాడు ఖైదీలుగా పట్టుబడ్డారు. వాళ్ళని తీసుకొచ్చి మదీనాలో కట్టేయటం జరిగింది. డబ్బులున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కొంతమందిని వదిలారు. పలుకుబడి ఉన్న వాళ్ళ దగ్గర పలుకుబడి కారణంగా ఇంకొంతమందిని వదిలారు. ఏమీ లేవు, మేము పేదోళ్ళము, మా అక్క వాళ్ళు రమ్మన్నారు కాబట్టి మేము వచ్చాము, లేదని ఏదైనా దొరుకుతుందేమన్న ఆశతో వచ్చామని ఎవరైతే అక్కడ ఆగిపోయారో వాళ్ళతో ఏమన్నారు, మదీనాలో ఉన్న చిన్నపిల్లలకి చదువు చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తామని అన్నారు. వాళ్ళు ముష్రికులు, వాళ్ళు కాఫిర్లు, వాళ్ళు ఏం నేర్పిస్తారు, అల్లా గురించి కాకుండా షిర్క్ గురించి నేర్పిస్తారేమో. ఇవన్నీ దాటేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చదవటం రాయటం నేర్పించండి, మిమ్మల్ని వదిలేస్తామని అన్నారు. ప్రపంచంలో ఇలాంటి సౌదా, ఇలాంటి ఒప్పందము, ఇలాంటి వ్యాపారం ఎక్కడ జరుగుండదేమో. చదువు చెప్తే బద్ధ శత్రువుని, ప్రాణాలు తీస్తానని ముందుకొచ్చిన శత్రువుని వదిలేయటము, ఇది ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారేమో. అంటే చదవటం ఎప్పుడైతే వస్తుందో, రాయటం నేర్చుకోవటం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆలోచన పెరుగుతుంది. చదువు లేదు అంటే ఆలోచన ఉండదు, మూర్ఖత్వమే ఉంటుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఈ సందేశము ఎంతో వివేకంతో కూడుకున్నటువంటిది, సర్వశక్తివంతుడైన అల్లాహ్ తరపు నుంచి వచ్చినటువంటిది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు.